ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో అక్కడి అణు కేంద్రాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఒక్కరోజు ఇరాన్ పై సుమారు 2000 బాంబులతో దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న అణు కేంద్రాలకు ఏదైనా నష్టం జరిగిందేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో బుషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, టెఫ్రాన్ రీసెర్చ్ రియాక్టర్స్ తో పాటు ఇతర అణు కేంద్రాలకు డ్యామేజ్ జరిగినట్లు ఇరాన్లోని ఓ వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి కారణంగా యురేనియం కారణంగా రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా అటువంటిదేమీ లేదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో అక్కడి అణు కేంద్రాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఒక్కరోజు ఇరాన్ పై సుమారు 2000 బాంబులతో దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న అణు కేంద్రాలకు ఏదైనా నష్టం జరిగిందేమో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో బుషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, టెఫ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ తో పాటు ఇతర అణు కేంద్రాలకు డ్యామేజ్ జరిగినట్లు ఇరాన్లోని ఓ వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి కారణంగా యురేనియం కారణంగా రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా అటువంటిదేమీ లేదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిగా మారుతుండటంతో ఇప్పుడు తాజాగా కొత్త అంశం కొంత కలవర పెడుతోంది. అది కేవలం ఇరాన్నే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొంత కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పవచ్చు. సో గత 2-3 రోజులుగా జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వరుసపెట్టి ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా సంయుక్త దళాలు ఇరాన్ పై పెద్ద ఎత్తున క్షిపణుల వర్షం కురిపిస్తుంది. దాదాపు 2000కు పైగా ఆ యొక్క క్షిపణులతో దాడి చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే అంచనాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఈ యొక్క మొత్తం కూడా ఈ క్షిపణులతో మిజైల్స్ తో అటాక్ చేస్తున్న క్రమంలో ఇరాన్ లోని ఏదైతే అణు కేంద్రాలు ఉంటాయో, సో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయో, వాటికి ఏమైనా ఇంపాక్ట్ కలిగిందా, ఎఫెక్ట్ కలిగిందా అనే ఒక ఆందోళన సర్వత్రా నెలకొంది. సో తాజాగా కూడా ఈ యొక్క దాదాపుగా ఇరాన్ లో చాలా అత్యంత కీలకమైనవి 4 న్యూక్లియర్ సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో ఒకటేమో బుషేర్ ఒకటి, అదేంటంటే ఖచ్చితంగా అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా నడుస్తూ ఉంది. సో దాంట్లో అక్కడ పవర్ ప్లాంట్ ఉంది. సో నెక్స్ట్ నటాంజా ఉంది, ఒకటి ఫోర్డో, ఇఫ్సానా, ఇవన్నీ 4 ఉన్నాయి. అందులో అత్యంత కీలకంగా ఉన్నాయి. సో అందులో మాత్రం నటాంజా అనేది చాలా దానికి సంబంధించి అక్కడ మొత్తంగా కూడా న్యూక్లియర్ కి సంబంధించి శుద్ధి జరుగుతూ ఉంటుంది, యురేనియం శుద్ధి జరిగే కేంద్రంగా ఉంది. సో గత ఏడాది 2025 జూన్ లో జరిగిన సందర్భంలోనే ఆ నటాంజాకి సంబంధించినటువంటి ప్లాంట్ ను మొత్తంగా కూడా అమెరికా బలగాలు పెద్ద ఎత్తున ధ్వంసం చేశాయి బాంబింగ్ తో అని చెప్పేసి ప్రచారం జరిగింది. సో అప్పుడే యురేనియం లీక్ అయిందేమో, లీక్ అయితే పరిస్థితి చాలా చేదాటిపోయే అవకాశం ఉందని చెప్పేసి కొంత ఆందోళన వ్యక్తమైంది. సో ఒక రకంగా అది అప్పుడు మాత్రం ఎలాంటి లీక్ కాకపోవడంతో సో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మరొకసారి వరుసపెట్టి దాడుల నేపథ్యంలో కొత్తగా అనుమానం తెరపైకి వస్తుంది. సో ఈ నటాంజా సంబంధించినటువంటి ఏదైతుందో ఆ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే నటాంజాకి సంబంధించి యురేనియం ప్లాంట్ ఉందో దానిపైన ఇటు ఈ బలగాల దాడిలో అక్కడ ఏమైనా ధ్వంసం జరిగిందా, ఎందుకంటే అండర్ గ్రౌండ్ ఉంది, అది పైన ఉంది, పైన అదే అండర్ గ్రౌండ్ లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఫుల్ ఫ్లెడ్జ్ గా అక్కడ ఏంటంటే యురేనియం శుద్ధి చేస్తారు కాబట్టి ఈ దాడుల నేపథ్యంలో అక్కడ ఏదైనా ఈ అణుద్గారాలు కానీ యురేనియం ఏమైనా లీక్ అయిందా అనేది ఒక అనుమానాలు, సందేహం కలుగుతాయి. సో ఒక నిజంగానే అక్కడ యురేనియం కనుక లీక్ అయితే చాలా పెద్ద ప్రమాదకరం, దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. సో ఎందుకంటే గతంలో మనం చాలా చూసాము, యురేనియం సంబంధించి లీక్ అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కలుషితమవుతుంది. అది గాలిలో కావచ్చు, అదేవిధంగా నీటి ద్వారా కావచ్చు, రకరకాలుగా దానికి సంబంధించి ఆ కెమికల్స్ మొత్తం యురేనియం సంబంధించి మానవ శరీరంలోకి పోతే మాత్రం అత్యంత తీవ్ర ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. సో ఒక్కొక్క రకంగా
స్టార్టింగ్ మొదటి దశలో మాత్రం వాంతులు సంబంధించి కావచ్చు, లేకుంటే తలనొప్పి లాంటిది స్టార్ట్ అయ్యి ఆ తర్వాత క్రమక్రమంగా పూర్తి స్థాయిలో అది రెస్పిరేటరీ ట్రాక్ అంటే మొత్తంగా ఊపిరితిత్తుల వ్యవస్థను దెబ్బతీస్తుంది. అదే సందర్భంలో ఇటు కిడ్నీలకు సంబంధించి పనితీరును కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క యురేనియం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరగా అది ప్రాణాంతకం కావచ్చు అని ఒక ఆందోళన ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఎక్కడైతే ఈ నటాన్స్కి సంబంధించినటువంటి దాంతో పాటుగా ఇతరత్ర బుషేర్ కావచ్చు, అదేవిధంగా ఫోర్డో, ఇప్సానాకి సంబంధించినటువంటి ఈ ప్లాంట్లు ఉన్నాయో యురేనియం ప్లాంట్స్ దగ్గర కనుక ఈ దాడులు జరిగితే అక్కడ లీక్ అయితే మాత్రం చాలా పెను ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. నిజంగానే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. క్షణం తీరిక లేకుండా ఇజ్రాయెల్ యుఎస్ దళాలు అవకాశాన్ని బట్టి ఎక్కడెక్కడ, ఎందుకంటే ఖమేనీని అంతమొందించినటువంటి ఈ యొక్క యుఎస్ ఇజ్రాయెల్ బలగాలు నెక్స్ట్ టార్గెట్ అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ సంబంధించిన ప్రధానంగా వస్తున్నటువంటి గొడవ యుద్ధానికి కారణమైంది ఈ యొక్క మొత్తంగా కూడా యురేనియం ప్లస్ అణు ఒప్పందానికి సంబంధించే ఉంది. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఆ అణ్వాయుధాలతో ఇజ్రాయెల్ను పెద్ద ఎత్తున ముప్పు తిప్పలు పెట్టడానికి, ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి ఇరాన్ సాహసం చేయబోతుందని ఒకటి మొదటి నుంచి కూడా నడుస్తుంది. దాంట్లో భాగంగానే అణు ఒప్పందంపై ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే అని చెప్పేసి ఇరాన్ పై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనే యుద్ధం జరిగింది. సో 10-15 రోజుల పాటు జూన్ స్టార్ట్ అయినటువంటి, జూన్లో మొదలైనటువంటి జూన్ 24గా ముగిసింది. సో కాల్పుల విరమణ ఒప్పందం సక్సెస్ఫుల్ గా అయినప్పటికీ అప్పటికే కొంత యుద్ధం తీవ్రంగా మారింది. సో చివరి దశలో చర్చలు ఫలించాయి. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. సో అది ఒక పార్ట్ అయితే, ఇప్పుడు నెక్స్ట్ తాజాగా మళ్ళొకసారి రీసెంట్ గా జెనీవాలో జరిగిన సందర్భంలో కూడా ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, మొండిగా వ్యవహరిస్తుంది. సో దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పేసి కూడా అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సో ఆ హెచ్చరించిన 10 రోజులకే ఇక యుద్ధం మొదలవడం, ఖమేనీ అంతమొందడం, అదే తర్వాత ఖమేనీతో పాటు ఇతర కీలకమైనటువంటి 48 మందికి పైగా మృతి చెందడం, ఆ తర్వాత కూడా ఇక నెక్స్ట్ మరొకసారి ఇరాన్ కు అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచనలో భాగంగానే వ్యూహాత్మకంగా ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, యుఎస్ సంబంధించిన బలగాలు సంయుక్తంగా పెద్ద ఎత్తున ఇరాన్ పై కంటిన్యూగా దాడులు చేస్తూ ఉన్నాయి. మరొకసారి ఇరాన్ నుంచి ఏదైతే అణు ఒప్పందానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒప్పందం చేసుకునేంత వరకు ఇక వదిలిపెట్టేది లేదని దాంతోనే వరుసగా దాడులకు పాల్పడుతుంది. సో ఈ దాడుల క్రమంలోనే సంబంధించి అణు కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ అదే యుఎస్ బలగాలు ఏమైనా దాడి చేశాయా, నిజంగానే ఆ క్షిపణుల దాడిలో ఈ 4 సంబంధించింది ఏదైతే మనం చెప్పుకుంటున్నట్టు కీలకమైనటువంటి నటాంజా కావచ్చు, బుషేర్ కావచ్చు, అదే సందర్భంలో ఫోర్డో, ఇప్సానా ఈ 4 అణు కేంద్రాలకు సంబంధించి దాడి జరిగితే, అక్కడ విధ్వంసం జరిగితే అక్కడ యురేనియం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ మొత్తం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి పరిశీలించాలి. సో ఇప్పటికైతే ఐఏఈఏ చెప్పేది ఏంటంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తుంది ఏంటంటే, దానికి సంబంధించిన చీఫ్ రఫేల్ మరియానా గ్రోస్ చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా అక్కడ ఇరాన్ నుంచి అలాంటి సంకేతాలు ఏమీ అందలేదు. సో దాడి జరిగినట్టుగా కానీ, అదేవిధంగా అక్కడ ఏదైనా విధ్వంసం జరిగినట్టు, అక్కడ నష్టం జరిగినట్టుగా, అక్కడ ఉన్నటువంటి విధ్వంసం జరిగినట్టు, నష్టం జరిగినట్టు కూడా ఎలాంటి సమాచారం తమకు లేదని చెప్పేసి ఐఏఈఏ చీఫ్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు మాత్రం అక్కడ కొంత దాడులు జరిగితే మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది, పెను ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మాత్రం ఇరాన్ సంబంధించినటువంటి కొంత అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సంబంధించి అధికారంలో ఉన్నవారంతా కూడా ఎక్కడైతే ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయో, అణు కేంద్రాలు ఉన్నాయో, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా వేరే చోటికి తరలిస్తే ఒకవేళ విధ్వంసం జరిగినా అది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో గాల్లో కలుస్తుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ ప్రజలు ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళని వేరే చోటికి తరలించడం చేస్తే మంచిది అని చెప్పేసి కూడా ఒక ఆలోచన, ఒక రకంగా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళని త్వరగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను అక్కడ వేరే చోటికి తరలిస్తే బెటర్ అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితిలో యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ యుఎస్ దళాలు ఖచ్చితంగా అణు కేంద్రాలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తాయి. ఆ అణు కేంద్రాలను విధ్వంసం చేసేదాకా ఆ బలగాలు ఊరుకోవు. అదే సందర్భంలో ఇరాన్ నుంచి కూడా ఎదురు దాడి తప్పదు. సో అల్టిమేట్ గా మాత్రం ఈ యొక్క అణు కేంద్రాలకు సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే చాలా మందికి అంశానికి ఏంటంటే, అది ఒకసారి కనుక బహిర్గతంగా వాతావరణం లీక్ అయితే దాని ఇంపాక్ట్ మొత్తంగా కూడా ఆ చోట మొత్తం గాలిలో కలుషితం అవుతోంది, నీటిలో కానీ భూమిలో కానీ అంతటా కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. సో రాబోయే రోజుల్లో దాని ఇంపాక్ట్ ప్రజల్లో కూడా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటారో దాని ఎఫెక్ట్ అంతా తీవ్రంగా ఉంటుంది. సో వాళ్ళ ఆరోగ్యం పైన పడుతుంది, చివరకు అది ప్రాణాంతం కూడా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లాంటి
పరిస్థితి తెచ్చుకోక ముందస్తు జాగ్రత్తలుగా కొంత ఏదైతే స్వీయ నియంత్రణ పాటించాలి. ఎందుకంటే ఇటు రెండు దేశాలు కూడా అట్లాంటి దాడులకు పాల్పడదు. దానివల్ల అల్టిమేట్ గా అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశం ఉండకూడదని చెప్పేసి కూడా అంతా కూడా ఎవరైతే శాంతి కోరుకుంటున్నారో ఆ దేశాలంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో అల్టిమేట్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో IAEA మాత్రం చెప్తుంది ఇప్పటి వరకు అయితే ఇరాన్ నుంచి సమాచారం లేదు. సో కనుక ఖచ్చితంగా మాత్రం ఈ యుద్ధం తీరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో మాత్రం అట్లాంటి పరిణామాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎక్కడో దగ్గర దీనికి యుద్ధానికే మొత్తంగా పులి స్టాప్ పెట్టడం, లేదంటే ముందు జాగ్రత్తగా దానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తే దానికి అనుగుణంగానే అక్కడ ప్రజలను వేరే చోటికి తరలించడం, అవసరమైతే నిపుణులను తరలించి దాన్ని ఎక్కడైతే లీక్ ఉందో దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే అలాగే వదిలేస్తే మాత్రం నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు యుద్ధం ఇప్పుడు ఇరాన్ కు మరొక సమస్యగా మారబోతోంది. నిజంగానే కనుక ఈ అణు కేంద్రాలు లీక్ అయితే మాత్రం దాని అంతటా మరింత పెద్ద ఒక ప్రమాదానికి ముందు ఇరాన్ నిలబడినట్టు అవుతుందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.